హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరెవరైతే తెలంగాణ ఎంసెట్లో భాగంగా బీ ఫార్మసీ అడ్మిషన్స్ కోసం ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు వచ్చిన అలోకేట్ అయిన కాలేజ్ని ఏ విధంగా చూసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టీజీ వెబ్సైట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి, లేదంటే టీజీ వెబ్సైట్ బి అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది, నేను చూపిస్తున్నాను. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బీ ఫార్మసీ కౌన్సిలింగ్ చేసిన వెబ్సైట్ అయితే మీరు ఎంటర్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్, కౌన్సిలింగ్ చేసిన వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ పైన 3 లైన్స్ పైన అయితే క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైన్ ఇన్ యువర్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, మీ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సైన్ ఇన్ అండ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మీ లాగిన్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. లాగిన్ ఐడి అనేది మీ యొక్క కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ అథారిటీస్ ఇచ్చిన 6 డిజిట్ పిన్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద సైన్ ఇన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది, ఆ యొక్క బటన్ని క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. వన్స్ మీరు సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ డీటెయిల్స్ పైన డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మన అలాట్మెంట్ ఆర్డర్ని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ప్లేస్లో అలాట్మెంట్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని అయితే క్లిక్ చేయండి. మీకు అలొకేట్ అయిన కాలేజ్ అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ, మీ ర్యాంకు, మీ నేమ్ అని మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి. క్లియర్గా చెక్ చేసుకొని పైకి స్క్రోల్ చేయండి. తర్వాత మీకు అలొకేట్ అయిన కాలేజ్ నేమ్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. మీకు అలొకేట్ అయిన కాలేజ్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఏ క్యాస్ట్ కింద మీకు అలొకేట్ అయిందని కూడా ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఫస్ట్ ఒక్కొక్క డీటెయిల్స్ కనుక మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ట్యూషన్ ఫీజు కనుక మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ట్యూషన్ ఫీజు అనేది బేస్డ్ ఆన్ కాలేజ్ ఫెసిలిటీస్ పైన అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ సీట్ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద ఫీ పేమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకుంది, ఫస్ట్ కాలేజ్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది పర్ ఇయర్ 75,000 ఈ విధంగా అయితే ఉంది. సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే మీ ఓవరాల్ కాలేజ్ ఫీజ్ పర్ ఇయర్ ఎంతైతే చూపిస్తుందో అది ఓవరాల్ ఫీజ్ ఫ్రెండ్స్. సో తర్వాత ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్స్ అని సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. 0 అంటే ఈ 0 రూపీస్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి అమౌంట్ అయితే ఏమైతే ఉండదు, ఓన్లీ వాళ్ళు 100 రూపీస్ పెట్టి పేమెంట్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అని కనిపిస్తుంది. ఈ 100 రూపీస్ ఎందుకు అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ 100 రూపీస్ పేమెంట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ వాళ్ళ యొక్క కాలేజ్ ఫీజ్ ఎంతైతే ఫిక్స్ అయిందో దానిలో 10% ఆర్ 20% ఇక్కడ కనిపిస్తున్న ఫీజు అయితే కనిపిస్తుంది. సో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఏ ఫీజు అయితే కనిపిస్తుందో మీకు ఇక్కడ కనిపించే ఫీజుని మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ ఇది నేను ఇక్కడ కంప్లీట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ని. సో ఇక్కడ ఓన్లీ వాళ్ళకి 100 రూపీస్ పేమెంట్ అయితే ఉంది. ఈ అమౌంట్ కడితేనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. అంటే మీకు ఆ కాలేజ్లో అడ్మిషన్ అనేది ఫిక్స్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఆ అడ్మిషన్ డేట్ లోపు మీరు జాయిన్ అయిపోవాలి. అడ్మిషన్ డేట్స్ అనేవి నేను కింద అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంతమందికి ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరు ఉన్నా వాళ్ళ కాలేజ్ ఫీజు 5,000 కానీ 10,000 కానీ 2,000 కానీ ఇక్కడ అమౌంట్ చూపించి ప్లస్ 100 రూపీస్ గ్రీన్ ఫండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే డైరెక్ట్ గ్రీన్ ఫండ్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ మీరు క్లియర్గా అయితే చదువుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్తో మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ అనేది ఎటువంటి మిస్టేక్స్ ఏం లేకుండా మీరు పేమెంట్ అయితే చేయండి. సీట్ కన్ఫర్మేషన్ మేక్ పేమెంట్ బిఫోర్ అని చెప్పేసి ఇక్కడ డేట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే 14th డేట్ లోపు మీరు మేక్ పేమెంట్ బిఫోర్ 14 అని కనిపిస్తుంది. అంటే మీరు 14 లోపు మీరు పేమెంట్ చేయడం అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఏ డేట్ అయితే ఉంటుందో అలాట్మెంట్ ఆర్డర్లో ప్రతి ఒక్క డేట్ని మీరు ఇన్స్ట్రక్షన్ని క్లియర్గా చదువుకోండి. క్లియర్గా చదువుకుంటేనే మీకు అర్థమైతే అవుతుంది. అయితే ఇక్కడ మీకు
ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తున్నాను ఫ్రెండ్స్. దీని వెబ్సైట్ లింక్ అనేది నేను ఇక్కడ క్లియర్గా ఇంకా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీరు ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు దీన్ని ప్రింట్ తీసుకొని మీరు దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.